దేవునికి స్తోత్రములు. దేవునికి అమూల్యమైన ఘనమైన అతి ప్రియులైన దేవుని బిడ్డలారా, రండి ప్రియులారా, ఈరోజు మనము ఈ సమయము ధ్యానించే వాక్య భాగ అంశము దీపమును వెలిగించాలి ప్రియులారా. దీపమును వెలిగించాలి. దీపం అంటే మన ఆత్మ, దీపం అంటే దేవుని వాక్యం ప్రియులారా. అవును, దీపమును వెలిగించాలి అని వాక్య భాగము ధ్యానించుదాం ప్రియులారా. ఈ వాక్య భాగము అర్థం చేసుకోవడానికి దేవుని పరిశుద్ధాత్మని శక్తి, జ్ఞానము, ప్రేమ అర్థం చేసుకునే వెలుగు ప్రార్థిద్దాం ప్రియులారా. ప్రభు ఆత్మ ద్వారా అర్థం చేసుకోవడానికి నాతో ప్రార్థించండి. ప్రేయర్. తండ్రి, సర్వశక్తులైన దేవ, లోకానికి వెలుగైన వాక్యమైన దేవ యేసుక్రీస్తు ప్రభువ, స్వామి, పరిశుద్ధుడైన నీ మార్గంలో నడుచుటకు నీ వాక్యము మనందరినీ ఈ వాక్య భాగం ద్వారా వెలిగించునుగాక. యవనస్తుడు దీని చేత తన నడతను శుద్ధీకరిస్తాడు అంటే నీ వాక్యాన్ని అనుసరించుట ద్వారా. అవును ప్రభువ, యవనస్తులు కానీ, వృద్ధులు కానీ, చిన్నపిల్లలు కానీ నీ వాక్యము ద్వారానే వెలిగింపబడతారు, శుద్ధీకరించబడతారు. జ్ఞాన మార్గంలో, సత్య మార్గంలో, జీవ మార్గంలో నడిపించబడతారు, పరలోక మార్గంలో. అవును ప్రభువ, దీపమును వెలిగించి అనే అంశంలో మనము వాక్యాన్ని ధ్యానించేటప్పుడు మీరే వాక్యమైన దేవ, సత్యదేవుడా, నిత్య జీవమైన యేసయ్య క్రీస్తు నీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడమని, మీ అభిషేకము ద్వారా మాలో ఉన్న ప్రతి చీకటిని, దురాత్మ కార్యాన్ని, కాడిని విరగొట్టమని, సంపూర్ణ విడుదల ఆత్మకు, దేహానికి, మనస్సుకు దయచేయమని నజరేయుడైన దేవుని కుమారుడా యేసుక్రీస్తు నీ నామమును ప్రార్థించి పొంది ఉన్నాము రక్షక. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్, ఫైర్, లివింగ్ వాటర్, ఫ్లో. రెండు ప్రియులారా, దీపమును వెలిగించి మనము లూకా సువార్త 12వ అధ్యాయము 35వ వచనంలో చూస్తాం ప్రియులారా. లూక్ గాస్పెల్ చాప్టర్ 12 వర్స్ 35th వర్డ్. ఇక్కడ మనం చదువుతాం ఏమంటే, మీ దీపములు వెలుగుచుండనీయుడి అని యేసుక్రీస్తు ఆజ్ఞాపించాడు. అవును, మనము లోకమునకు వెలుగు ఇచ్చుచున్నామా, లేక దీపమును వెలిగించి కప్పి పెడుచున్నామా అని మనం ప్రశ్నించుకోవాలి ప్రియులారా. ప్రతి విశ్వాసి, సేవకుడు, ప్రార్థన చేసే దేవుని బిడ్డ విశ్వాసి. అవును ప్రియులారా, ఇలాగే దీపమును వెలిగించి అనే అంశంలో 1వదిగా చూస్తే మనము కొంచెము, అవును ప్రియులారా, దీపమును వెలిగించి కొంచెము క్రింద పెట్టారని ప్రభు మత్తయి సువార్త 5వ అధ్యాయ భాగంలో 15వ వచనంలో చెప్పినట్లు చదువుతాం. కొంచెము, అవును ప్రియులారా, దీపమును వెలిగించి కొంచెం క్రింద పెట్టరు అని ప్రభు చెప్తున్నాడు ఇక్కడ. అవును, కొంచెము దేనికి ఉదాహరణ, సాదృశ్యమయ్య ఉన్నదంటే కొంచెము వ్యాపారమును సూచించుచున్నది. అవును, కొందరు వ్యాపారము, వృత్తి, ఉద్యోగ సంపాద అని పరిగెత్తి తమలో ఉన్న దీపమును కప్పివేస్తున్నారు. వారి దీపము చీకటిలో ఆరిపోచున్నది. అవును ప్రియులారా, సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ఈ విశేషంగా ఈ లోక ఆచార ప్రకారం నడిచి లోక స్వభావము, లోక జనుల తోటి సంబంధం చేసి వారి దీపము ఆరిపోనట్లు జీవిస్తున్నారు ప్రియులారా. విశేషంగా సేవకులు ఈ డిసెంబర్ నెలలో వ్యాపార వృత్తిలో తమ సువార్తను చేయుట శోచనీయం ప్రియులారా. పరిగెత్తుతున్నారు. దేనికోసము? ధనము కోసమా? నిజమైన సువార్త కోసమా? ఆత్మల సంపాదన కోసమా? వారి ఆత్మను వెలిగించి దేవుని వాక్యమైన దీపం ద్వారా ఇతరుల, అన్యజనుల, స్వజనుల ఆరిపోచున్న దీపము చీకటి నుండి ఆరిపోకుండా వెలిగిస్తున్నారా? ప్రశ్న ప్రియులారా. అలాగ జీవించకుండా దీపమును వెలిగించే యేసుక్రీస్తు నామములో సువార్త చాటాలి ప్రియులారా. విశేషంగా ఈ డిసెంబర్ నెలలో స్వర్గం విడిచి భూలోకాన్ని వచ్చిన లోకానికి వెలుగైన యేసుక్రీస్తుని ధరించుకుని వెలుగవుదాం ప్రియులారా. మరి దీపమును వెలిగించే అనే అంశంలో 2వదిగా చూస్తే పాత్ర. ప్రియులారా, పాత్ర. 2వదిగా పాత్ర. ఎవడును దీపము
ముట్టించి అంటే వెలిగించి పాత్రతో కప్పివేయడని లూకా సువార్త 8:16 ప్రభు చెప్పినట్లు చదువుతాం. పాత్ర ప్రియులారా, ఎవడను దీపమును వెలిగించి అంటే ఆత్మ దీపము అంటే దేవుని వాక్యాన్ని, దేవుని వాక్యంలో ఉన్న దేవుని ఆత్మ శక్తిని, అభిషేకాన్ని స్వీకరించి పాత్రలో కప్పివేయడు. లూకా సువార్త 8:16 ప్రభు చెబుతున్నారు. పాత్ర అంటే పనులను సూచించున్నది ప్రియులారా. పాత్ర అంటే మన పనిలు. దీపం అనే వాక్యం ద్వారా వెలిగించబడిన తర్వాత మరియు వెలుగైన వాక్యంలో మనము నడుచుకునేటప్పుడు మనము ఆ పాత్ర వంటి వారు ప్రియులారా. ఆ పాత్ర అంటే పనులను సూచించుచున్నది. ఏలాగూ నీ పనిలో నిమగ్నమై ఉన్నారో చూసుకున్నారు ప్రియులారా. మనము మార్త గురించి ప్రభు చెప్తున్నారు ప్రియులారా. మార్త పనులలో, లోక సంబంధమైన పనులలో అన్య జనుల వలె పని చేయుట నిమగ్నమై ఉండగా ప్రభు సమ్ముఖమందు మార్త చెల్లెలైన మరియ కూర్చుండి ఉండెను. అప్పుడు మార్త అడుగుతాడు ప్రభుని, ప్రభువా, నేను అనేక పనిలో నిమగ్నమై ఉన్నాను, నా చెల్లికి చెప్పు సహాయం చేయమని అన్నప్పుడు ప్రభు సమ్ముఖంలో కూర్చుండిన మరియ గురించి ప్రభు చెప్తారు ప్రియులారా. మార్త, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే అని హెచ్చరించను. ప్రియులారా, మనము పాత్ర అంటే పనులను సూచించున్నది అని మనం ఇక్కడ చూస్తాం. మరియు ఇలాగూ పనులలో నిమగ్నమైన ప్రభు సమ్ముఖమందు కూర్చుండలేకపోయాను. పనులలో నిమగ్నమై ఉండి మార్త ప్రభు పాద సమ్ముఖంలో కూర్చోలేదు. మార్తను చూసి ప్రభు, నీవు అనేకమైన పనులను గూర్చి విచారం కలిగి తొందరపడుతున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే అని హెచ్చరించాను. ఈ రోజులలో కూడా అవసరమైనది ఒక్కటే ప్రియులారా, ప్రభు సమ్ముఖము. ప్రభు కొనియాడబడాలి. కానుకలు విశేషమైనవి కావు ప్రియులారా. మరియు శ్రీమంతుల ఇంటికి వెళ్ళేది విషయం కాదు. ప్రభు ఎక్కడ వెళ్ళమని చెప్తారో అక్కడ వెళ్ళాలి. ప్రియులారా, ఇలాగే అవసరమైనది ఒక్కటే, ప్రభు పాద సన్నిధిలో సమ్ముఖంలో కూర్చుండి ఉండట అని. దానిని ఈమె ద్వారా ఎవరు తీసివేయరు అని ప్రభు మార్తకు చెప్తున్నారు ప్రియులారా. అవును, ప్రభు సమ్ముఖంలో కూర్చుండి ఉంటే ఆ భాగ్యం ప్రియులారా. ఆ భాగ్యము లోక సంబంధమైన నిమగ్నమైన పనులు తీసివేయవు. అవును, అనేకమైన పనులను గురించి విచారం కలిగి ఉన్నారు పిల్లలు అనేకులు ఈ రోజులలో. అవును, క్రిస్మస్ అనే పేరు మీద లౌకికంగా జీవిస్తున్నారు. అవును, అది కాదు, ప్రభు పాద సన్నిధిలో కూర్చున్నారు పిల్లల. నిజమైన వాక్యాన్ని ప్రభు ద్వారా పొంది క్రైస్తవ సమాజానికి ప్రభు ప్రజలకు చెప్పాలి. ఆచార సంబంధంగా చెప్పకూడదు. యేసుక్రీస్తు శిష్యులై, నిజమైన శిష్యులై, మరి నిజమైన శిష్యులు సత్యాన్ని తెలుసుకుంటారు. ఆ సత్యము విడుదల చేసిన వారిని విడుదల చేసిన సేవకులై చెప్పాలి ప్రియులారా. అవును, దీపమును వెలిగించి అనే అంశంలో కొంచెము అని ధ్యానించిన ప్రియులారా. ఒకటవదిగా కొంచెము, రెండవదిగా పాత్ర, మూడవదిగా మంచము. ఈ మంచము ఎవడును దీపమును ముట్టించి అంటే వెలిగించి మంచము క్రింద పెట్టరు. అవును ప్రియులారా, లూకా సువార్త 8:16 చదువుతాం ప్రభు యేసుక్రీస్తు చెప్పినది. అవును, మంచము అంటే ఎవడును దీపమును వెలిగించి మంచము క్రింద పెట్టరు. మంచము సుఖభోగాలను సూచించుచున్నది ప్రియులారా మంచము. మరియు నిద్రమత్తుతో కూడిన జీవితమును సూచించుచున్నది మంచము. మరియు మంచము సుఖభోగాల యందు ప్రవర్తించున్నది చూపించుచున్నది. మరియు సుఖభోగముల యందు ప్రవర్తించుచున్నది. ఎవరు సుఖభోగల యందు ప్రవర్తించుచున్నారో వారు బ్రతుకుచుండియు చచ్చిన వారై ఉండెను అని గ్రంథము హెచ్చరించుచున్నది. అవును, సుఖభోగాల యందు ప్రవర్తించేవారు బ్రతికుండియు చచ్చిన వారై ఉన్నారని దేవుని వాక్యం హెచ్చరించుచున్నది. తిమోతి మొదటి పత్రిక 5:6 1 Timothians chapter 5 verse 6 ఇక్కడ మనం చూస్తాం ప్రియులారా. మరియు కాబట్టి ధనము సంపాదించు వృత్తి
ఇంటి పనులు ఉల్లాసములు నీ దీపమును ఆర్పకుండునట్లు జాగ్రత్త వహించాలి ప్రియులారా. ధనము సంపాదించు వృత్తి కావచ్చు, అది లౌకికంగా సంపాదించు జీవన వృత్తి కావచ్చు, అనుదిన జీవితం కోసం ధనం సంపాదన, మరియు దేవుని సేవ కోసము సంపాదన కావచ్చు. అనేక చర్చలోకి దేవుని వాక్యం చెప్పటం ద్వారా ధనము సంపాదించు వృత్తి, ఇంటి పనులు, ఉల్లాసములు, నీ దీపమును అంటే ఆత్మ దీపము, పరిశుద్ధ జీవితం, విశ్వాస ప్రార్థన జీవితం, సాక్షి జీవితము, మొదట ప్రభునందు నీకున్న ప్రేమ ఇప్పుడు చల్లార్చక ఉండునట్లు ఉల్లాసములు కానీ, ఇంటి పనులు కానీ, సంపాదన ధ్యేయంగా వృత్తి చేయుట కానీ, సువార్త చేయుట వృత్తి కానీ నీ దీపమును ఆర్పుకుంటున్నట్లు మనం జాగ్రత్త వహించాలి ప్రియులారా. బైబిల్ చదువుటను, ప్రార్థించుటకును సరిపడు సమయమును కేటాయించాలి. మార్తవలే మరియవలే, మార్త చెల్లెలు మరియవలే ప్రభు పాదం మందు కూర్చుండి ప్రియులారా. ఇలాగే మనము లూకా సువార్త 13వ అధ్యాయం 35-36 వచనము చదువుతాం ప్రియులారా. లూక్ గాస్పెల్ చాప్టర్ 13 వర్స్ 35-36 ఇక్కడ చదువుతాం. ఏమంటే, మీ నడుములు కట్టుకొని ఉండుడి. ఏం ప్రియులారా, మనందరము మన నడుములు కట్టుకొని ఉండాలి. అవును, సత్యమనే దట్టు ద్వారా, వాక్యం ద్వారా. మరియు మీ దీపములు వెలుగు చుండనీయుడి అంటే ఆత్మ దీపములు. యేసు ప్రభు త్వరగా వస్తారు, ఆయన కోసం వేచి ఉండాలి. పెండ్లి కుమార్తె వలె ప్రియులారా, మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. మరియు తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు సిద్ధంగా ఉన్న ఆ దాసుని వలె ప్రియులారా మనం సిద్ధంగా ఉండాలి. ప్రభు చెప్తున్నాడు, అతడు ఎప్పుడు వచ్చునో, మన రాజు, మన పెండ్లి కుమారుడు ఎప్పుడు వచ్చునో మనకి తెలియదు. గనుక మన అధికారి ఎప్పుడు వచ్చునో, పరలోక నివాసి అంటే తండ్రి తన కుమారుని వెలుగుతో ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. దానికోసం అతని కొరకు ఎదురుచూచు మనుషుల వలె ఉండాలి. ఎదురు చూసే ఆ పెండ్లి కుమార్తె వలె, దేవుని కుమారుల వలె, దేవుని పరిశుద్ధ జనాంగం వలె, దేవుని ఆస్తి వలె మనం ప్రభు యేసు కొరకు ఎదురు చూచు ఉన్న మనుషుల వలె, దైవిక మనుషుల వలె ఉండాలి ప్రియులారా. ఇలాగే మన దీపమును వెలిగించి మనము సిద్ధంగా ఉండాలి. అవును ప్రియుల, దీపము అనగా ఆత్మ దీపం ప్రియులారా, రక్షణ దీపము. అవును ప్రియుల, విశ్వాస దీపము, ప్రార్థన దీపము, పరిశుద్ధ దీపము, యేసుక్రీస్తు రాకడ గురించిన జ్ఞానమనే దీపము. అవును ప్రియులారా, దీపమును వెలిగించి అనే అంశంలో చూస్తాం ప్రియులారా. ఒకటవదిగా కొంచెం ప్రియులారా, దీపం వెలిగించి కొంచెం క్రింద ఎవరు పెట్టరు. రెండవదిగా పాత్ర, దీపమును వెలిగించి పాత్ర ఎవడును దీపం వెలిగించి ముట్టించి పాత్రతో కప్పివేయడని ప్రభు చెప్పారు. మూడవదిగా మంచము, ఎవడును దీపమును వెలిగించి మంచం క్రింద పెట్టరు ప్రియులారా. నాలుగవదిగా మన నడుములు కట్టుకుని మన దీపములు వెలుగుచుండనీయాలి. ప్రార్థనలు, ధ్యానములు, ప్రభు రాకడను ఎదురు చూస్తూ సువార్తలు, వాక్య బోధనలు, రొట్టి విరుచుటలో మరియు సహవాసమందు ఎదగాలి. ఇలాగే మన నడుములు కట్టుకుని ఉండాలి, మన దీపము వెలుగుచుండనీయాలి. ప్రభు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అంటే పరలోక ప్రభు ఆ పరలోకానికి తీసుకుని వెళ్ళడానికి వరుడుగా వచ్చున్నాడు. ఆ ప్రభు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపులు తీయుటకు మనం సిద్ధపడి ఉండాలి. ఎప్పుడు వస్తాడో అతని కొరకు ఎదురు చూడాలి ప్రియులారా. అలాంటి ధన్యత, భాగ్యము, ఆత్మజ్ఞానం, వాక్య జ్ఞానం, దైవ జ్ఞానము, పరిశుద్ధ హృదయము, పరిశుద్ధ మనస్సు, శక్తి, జ్ఞానము, వెలుగు మాతో ఎల్లప్పుడు ఉండునుగాక. దేవుని కుమారుడైన దేవుడైన యేసుక్రీస్తు సర్వశక్తి గల నామములో ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ప్రార్థన చేసుకుని ఈ వాక్య భాగాన్ని ముక్తాయం చేసుకుందాం. ప్రార్థన.
తండ్రి, సర్వశక్తుడైన దేవ, ఉన్నవాడా, రానై ఉన్నవాడా, మనతో ఇమ్మానువేలుగా ఉన్నవాడా, యేసు మన పాపముల నుండి మనందరినీ రక్షించి కాపాడుతున్నవాడా, అవును ప్రభువ, దీపమును వెలిగించి కొంచెం క్రింద మంచం క్రింద ఆ పాత్ర ముచ్చి ఉంచకుండా మనము దీపస్తంభం మీద మన ఆత్మ అనే దీపము, పరిశుద్ధ విశ్వాస ప్రార్థన సాక్షి అనే జీవితము దీపస్తంభం మీద ఉంచినట్లు మనందరికీ దైవ పరలోక జ్ఞానము, వివేకము, పరిశుద్ధ ఆత్మ అభిషేకము, సంపూర్ణత, కృప అనుగ్రహించమని ఈ వాక్య భాగంలో వచ్చిన ప్రతి నీ కుమార్తెను, సేవకుని, విశ్వాసం ప్రజలని ముట్టండి, స్వస్థపరచండి, విడుదల చేయండి ప్రభువ. మరి ముట్టండి, అభిషేకించండి, ఆశీర్వదించండి. మీ పరలోక సంబంధమైన దైవ అగ్నితో, దైవ ఆత్మ జలముతో నింపమని, సంపూర్ణంగా మీ రక్షణ కవచాన్ని మీ పిల్లల మీద ఉంచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పొందినాం తండ్రి. మీకు స్తోత్రం కలుగును గాక. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్, ఫైర్, లివింగ్ వాటర్ ఫ్లో. మన ప్రియుల దీపమును వెలిగించి అనే అంశంలో కొన్ని వాక్య భాగం ధ్యానించినాం ప్రియులరా. అలాంటి వాక్య వెలిగించి దీపముగా మనం ఉండునట్లు యోహాను గురించి రాయబడింది ప్రియులరా. యోహాను మండుచున్న దీపము వలె ఉండెనని మనం కూడా మండుచున్న దీపం వలె ఉండునుగాక. మరియు లోకానికి వెలుగైన యేసుక్రీస్తు లాగా లోకానికి మీరు వెలుగై ఉన్నారు అని చెప్పిన యేసుక్రీస్తు వాక్యము మనల్ని వెలిగించునుగాక. వెలుగు వెలిగించే ప్రతి వస్తువులు ప్రకాశిస్తాయి ప్రియులరా. అలాంటి వెలుగైన యేసుక్రీస్తు వాక్యము మన అందరినీ ప్రకాశింపజేయునుగాక. యేసుక్రీస్తు నామములో ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సన్నిధి, విడుదల, శక్తి, ప్రేమ, నిత్యజీవం, ఆశీర్వాదము, ఆరోగ్యము మీతో, మీ కుటుంబంతో, మీ సంఘముతో, సహవాసంతో, మీ ప్రియులతో, మీ చేతి పనులతో, మీ ప్రయాణంలో ఈ నెల అంతా మీతో ఎల్లప్పుడూ ఉండునుగాక. యేసుక్రీస్తు నామములో తండ్రి, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా.